ఎలా జరుగుతుంది ప్రచారం? మీరు చూస్తూ ఉన్నారుగా ఆల్రెడీ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా 3 సార్లు ఓటేసిన తర్వాత కూడా ఏ డెవలప్మెంట్ లేని సందర్భం చూశారు కాబట్టి ఈ 2 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేసి తయారైంది. ఇంకా 3 సంవత్సరాల్లో 500-600 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేయాలనే ప్రణాళిక తీసుకున్నది. డెవలప్మెంట్ కోణంలో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో మా సోదరుడు నవీన్ని పెద్ద ఎత్తున గెలిపిపోతూ ఉన్నారు. సంక్షేమ పథకాల గురించి లేదా మాటిస్తే మాట తప్పని సందర్భాల గురించి ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడిప్పుడే చూశారు కాబట్టి 100% నవీన్ గెలుపు నల్లేరు మీద నడకనే. నాకు తెలిసినంతవరకు ఇక్కడ కూడా ఏ శక్తి కూడా ఆపే పరిస్థితి లేదు. నవీన్ గెలుపు ద్వారా ఈ ప్రాంతంలో నేను అనుకుంటున్న ఈ మాస్ ఏరియాలలో ఒక 600-700 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేస్తే తప్ప జీవన సరైన పద్ధతి నడిచే పరిస్థితి లేదు. అది ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదా నీళ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, కాలువలు కావచ్చు, రోడ్లు కావచ్చు. ఎందుకో మరి మేము బాగా దూరంకి చూసినటువంటి జూబ్లీ హిల్స్ అంటే సంపన్నులు అనుకున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది 80% మొత్తం బీద బడుగు బలిగిన వర్గాలదే. ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాయి. 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని నవీన్ గెలిపించుకొని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే దిశగా ముందుకు పోతుంది. పోవాలనే ఆకాంక్షతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నవీన్ గెలుపు ఖాయమైందని భావిస్తా ఉన్నాను. గత 3 రోజులుగా 2-3 రోజులుగా రకరకాల సర్వేల పేరుతో బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. సర్వేలన్నింటిలో కూడా బీఆర్ఎస్ గెలవబోతుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిందంతా కూడా గదే కదా. మాటగారితనం, మాట చాతుర్యంతో అందరి ప్రజల్ని కూడా మబ్బుల్లో పెట్టి అధికారానికి వచ్చారు. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇంటికి పంపించారు. ఇంకా అర్థమైంది కాబట్టి పార్లమెంట్లో మొత్తానికి డిపాజిట్ రాకుండా చేశారు. ఇంకా కొన్ని సందర్భాల్లో క్యాండిడేట్ కూడా దొరకకుండా చేశారు. వాళ్ళ మాటలు అట్లే ఉంటాయి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అలవాటు విధానం. ఇప్పుడు నేనేమంటున్నా 3 టర్ములు ఈడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించినటువంటి ఈ ప్రజలు మరి 10 సంవత్సరాల అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఇగోకి 10 పనులు చేసినాం, ఈ 10 పనులు చూసి మాకు ఓటేయండి అని అడిగే విధంగా ఉండాలి తప్ప నవీన్ యాదవ్ కేసులు ఉన్నాయి, నవీన్ యాదవ్ ఇది అది అని చెప్పి అంటే ఎంతసేపున్నా డైవర్ట్ చేసి స్ప్లిట్ చేసి ఓటు అడుగుతూ ఉన్నారు. నిజంగా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసిన వాళ్ళైతే మేము మా హయాంలో ఈ 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్లో ఇంత ఖర్చు పెట్టామని చెప్పేటువంటి మాట చూపించి ఓటు అడిగితే ప్రజలు నమ్ముతారు తప్ప ఈ డగటర్మ విద్యలు నమ్మిస్తే ఎవరు నమ్మే పరిస్థితి లేరు.